సొలొమోను రాజు ఆయన రచించడం జరిగింది. ఆయన మహాజ్ఞాని, మహా తెలివైన వాడు. అయితే ఈ యొక్క సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాం చూడండి. ఈరోజు మన యొక్క సంఘముతో 4వ వచనం ద్వారా 22 సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగియుట వినయమునకు ప్రతిఫలము. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావంటే మనలో ఏముందంట? వినయానికి అది ప్రతిఫలము. బైబిల్ సెలవిస్తా ఉంది, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. బైబిల్ సెలవిస్తా ఉంది, అధికారులకు లోబడి ఉండాలి, దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉండాలి, దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. దేవుని మాటకు లోబడితేనే దానే వినయము అంటారు. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే అంత భయభక్తులు కలిగి ఉంటారు, మంచిగా బిలీవర్ గా ఉంటారు, బాప్టిజం తీసుకొని ఉంటారు, అన్ని చేస్తారు, కానీ తల్లిదండ్రులకు లోబడరు, తల్లిదండ్రులకు వినయం ఉండదు, చెప్పే టీచర్లకు గురువులకు లోబడరు, అక్కడ కూడా వినయ విధేయతలు ఉండవు. వాళ్ళ సార్ వస్తానే కూడా కనీసం నమస్తే అని చెప్పేవాళ్ళు లేరు. కొంతమంది సేవకులు దైవజనులు వస్తారు కూడా వందనాలు కూడా చెప్పారంటే వాళ్ళల్లో వినయము లేదు. తగ్గిపోయే వాళ్ళలో ఏముంది? గర్వం ఉంది అంటారు బైబిల్ ప్రకారం. ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తా ఉంది, మన అధికారికి పనిచేసే చోట అది ఏదైనా కానీ, ఉద్యోగం కానీ, ప్రైవేట్ కానీ, ఏదైనా కానీ అధికారులకు కూడా లోబడి వినయం మనం కలిగి ఉండాలని బైబిల్ స్పష్టంగా సెలవిస్తా ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితంలో వినయం ఉందా? మన జీవితంలో తగ్గింపు ఉందా అని చెప్పేసి ఈ యొక్క సామెతల గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం ద్వారా దేవుడు మన మీద హెచ్చరిక చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియా దేవుని సంగమా, ప్రియా దైవజనులు, మనకు ఈరోజు దేవుడు ఈ యొక్క వచనం ద్వారా మాట్లాడుతా ఉన్నాడు. మన జీవితంలో వినయము, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. బైబిల్లో మనం చూస్తే, అదేవిధంగా మనము దావీదు గురించి మనం చూస్తే, ఆయన ఒక గొర్రెల కాపరి స్థానంలో నుంచి దేవుడు ఆయన ఉన్నత స్థితిలోకైనా తీసుకువెళ్ళినాడు. అందుకే కింద ఒక మాట చూడండి, ఏమంటున్నాడు? ఐశ్వర్యమును ఘనతను